హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు దిస్ స్పెషల్ ఎపిసోడ్. రేపు పవర్ స్టార్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రేపు హైదరాబాద్ రాబోతున్నారు. అండ్ జనసేనకు సంబంధించి నవనిర్మాణ సంకల్ప సభ అనే ఒక భారీ ఎత్తు కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే గనక ఆయన రావడం మామూలుగా అంటే ఒక సజావుగా హ్యాపీగా సరళంగా జరిగిపోవలసిన ఈ కార్యక్రమం అనవసరంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాట్లాడిన మాటలు, అనుచితమైన మాటలు, నిరాధారమైన మాటలు ఆయన మాట్లాడడం వల్ల అనవసరమైన ఒక అసంగతమైన వాతావరణం ఇక్కడ నెలకొని కొంత బీభత్సం ఏర్పడింది. అండ్ ఆయన కూడా అనేక రకమైన విమర్శల పాలయ్యాడు. మంచి విశ్లేషకుడు, విద్యావేత్త, బ్రహ్మాండమైన రాజకీయ విశ్లేషకుడు, దేని మీదైనా చాలా అధికారికంగా సాధికారికంగా మాట్లాడగలిగే ఒక మంచి పొటెన్షియల్ ఉన్న పర్సన్. ఆయన ఎందుకు మరి అలా మాట్లాడారో, ఎవరు మాట్లాడించారో, దాని వెనకాతలు ఉన్న కారణాలు ఏంటన్నది ఎవరికీ తెలియపోయినప్పటికీ రగిలిన కోపోద్రిక్తతల మధ్య మళ్ళీ నాగేశ్వరరావు నా మాటలు నేను ఉపసంహరించుకుంటున్నానని చెప్పడం జరిగింది. సరే, అక్కడ కొంతవరకు సద్దుమణిగింది అనుకోగానే తిరిగి మళ్ళీ కొంతమంది జర్నలిస్టులు, సుప్రకటిత జర్నలిస్టులు కొంతమంది ఉన్నారు, సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రెస్ క్లబ్ వేదికగా ఆయన్ని నానా రకాలుగా దూషించి విద్వేషాన్ని విరజిమ్మి ఆయన క్యారెక్టర్ని, ఆయన కెరీర్ని అన్ని రకాలుగా కూడా విమర్శించి ఆరోపణలకు గురి చేసి ఆయన వ్యక్తిగత జీవితంలో ఆయన పెళ్ళిళ్ళకి సంబంధించి కూడా రకరకాల భాష్యాలు, రకరకాల దారుణమైన విషం చిమ్మినట్టుగా మాట్లాడారు. ఎంత కడుపులో విషం అంతా బయటకు వచ్చేటట్టుగా మాట్లాడడం, ఇవన్నీ కూడా ఇక్కడ వాతావరణాన్ని పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ వచ్చే ముందు కంప్లీట్గా కలుషితం చేసి పారేసిందనమాట. ఈ కలుషితం చేసిన పరిస్థితుల్లో కొంతమంది అయితే పవన్ కళ్యాణ్ గారు నువ్వు ఎలా వస్తావు చూస్తావు, ఇక్కడికి రావడానికి వీల్లేదు, నువ్వు వచ్చావంటే చూసుకో, బిడ్డ నువ్వు రావడానికి వీల్లేదు, అసలు నీకేం పని పవన్ కళ్యాణ్కి తెలంగాణలో అని చెప్పి, ఇంకా దానికి అనుబంధంగా ఇక్కడ అది ఉండడానికి వీల్లేదు, ఎన్టీ రామారావు విగ్రహం కూడా తీసుకెళ్ళి ట్యాంక్ బండ్లో పెడేస్తాము, ఎన్టీఆర్ ఘాట్ని కూడా తీసి పారేస్తామని చెప్పి, ఇంకా దానికి అంతు పొంతు లేనంత అన్వయం సమన్వయం లేని మాటలన్నిటినీ కూడా పోగు చేసి వాళ్ళ భావస్వేచ్ఛను బాగా ప్రకటించుకుని మాట్లాడడంతో మరింత ఇక్కడ వాతావరణం బాగా వేడిక్కిపోయిన పరిస్థితి. ఇప్పుడు ఆయన ఎట్టి పరిస్థితుల్లో గో బ్యాక్ పవన్ కళ్యాణ్, కబడ్దార్ ఇక్కడికి వచ్చావంటే చూసుకో అని ఇలాంటి మాటలతో ఒక రణరంగ వాతావరణాన్ని అనవసరంగా క్రియేట్ చేయడం. ఇప్పుడు తెలంగాణ ఏర్పడి ఆల్మోస్ట్ అప్పుడే రేపు 2వ తారీఖున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరగబోతోంది. 2014లో ప్రత్యేక తెలంగాణ వచ్చింది. తెలంగాణ, ఆంధ్ర వాళ్ళందరూ కూడా హాయిగా ఏనాటి నుంచో ఉన్నారు. సరే, రాజకీయ సమీకరణ నేపథ్యంలో చాలా ఇక్కడ జరిగినాయి, ఎన్నో ఉద్యమాలు జరిగాయి, ఎంతమందో ఆత్మ బలిదానాలు జరిగినాయి, ప్రాణత్యాగాలు జరిగినాయి. అన్నీ జరిగిన దరిమిల తెలంగాణ 2014లో ఏర్పడడం జరిగింది. జరిగిన తర్వాత అంతకుముందు కలిసే ఉన్నారు. 2014 నుంచి కూడా అందరూ అన్ని రంగాల్లో కూడా అందరూ కలిసిమెలిసి మిల్కే జుల్కే అంటారు కదా, అలా కలిసిమెలిసి అందరూ హాయిగా ఉండి, సరే రాజకీయాలు, పార్టీలు, వాటి తాలూకు కార్యక్రమాలు, కార్యకలాపాలు అవి జరుగుతూ ఉంటాయి. గెలిచే వాళ్ళు గెలుస్తుంటారు, ఓడిపోయే వాళ్ళు ఓడిపోతుంటారు. అదంతా ఒక ప్రక్రియ. బట్ జనరల్ అట్మాస్ఫియర్ తెలంగాణలో ఎప్పుడు సామరస్యపూర్వకంగా, శాంతియుతంగా, హాయిగా ఉంది. అందరూ కూడా సుహృద్భావ వాతావరణంలో హాయిగా ఉంటున్నారు. ఎందుకంటే ఇట్స్ సచ్ ఎ గ్రేట్ సిటీ ఇన్ ది వరల్డ్. దాన్ని అలా తీర్చిదిద్దడానికి, దాన్ని స్థాయికి తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ఎంత కృషి చేశారో, తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా ఇతోధికంగా దీన్ని ఎలా పెంపొందించాలి, ఎలా పెంచాలి, దీని తాలూకా వాల్యూస్ ఎలా పెరగాలన్న దాని మీద చాలా కష్టపడి పనిచేశారు. ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పరంగా బీఆర్ఎస్, ఈరోజు రేవంత్ రెడ్డి గారి పరంగా. ఎందుకంటే ఇక్కడ ఎంత చేస్తే అంతకన్నా చేయడానికి అవకాశం ఉన్న ఒకే ఒక్క మహానగరం. శీతోష్ణ స్థితులు చాలా బాగుంటాయి, టెంపరేచర్స్ కానివ్వండి, లేకపోతే లైఫ్ స్టైల్స్ కానివ్వండి, అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ, ఇవన్నీ కూడా చాలా చక్కటి ఒక అదను ఉన్న ప్రదేశంగా ఈ గ్లోబల్ సిటీగా పేరు పొందిన హైదరాబాద్లో ఇప్పుడు మళ్ళీ 10 ఏళ్ల తర్వాత కూడా ఆంధ్ర, తెలంగాణ అనే ఒక విచ్ఛిన్నకర వాదనని తీసుకొచ్చి ఇక్కడ ఎవడు రావడానికి వీల్లేదు, ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఇలాంటి ఒక
భయాందోళనలు కలిగించే వాతావరణాన్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు రాకని అడ్డుకోవడానికి లేదా అడ్డుకోవాలనే ఒక విఫల యత్నం అనండి, అలాంటిది ఏదో జరుగుతోంది. అప్పుడే వారం 10 రోజులుగా కొనసాగుతోంది ఈ చర్చ రచ్చ రెండు కూడా. కానీ ఏదో ఆయన డైలాగ్ లాగా పవన్కి ఎవడు రమ్మని అడ్డేది అని చెప్పి ఆయన ఎవరు ఆపగలరు ఇక్కడ? ఇప్పుడు తెలంగాణకి సంబంధించిన నాయకులు ఒక పార్టీ పెట్టుకుని మేము ఆంధ్రలో పెడతా ఉంటే ఎవరు ఆపగలరు దాన్ని? ఇది రాజ్యాంగబద్ధంగా జరిగే ఒక ప్రక్రియ. ఆయన రాబోతున్నారు, నవనిర్మాణ సంకల్ప సభ ఏర్పడుతుంది. అండ్ పవన్ కళ్యాణ్ గారికి కోటాను మంది అభిమానులు ఉన్నారు. ఆయన వ్యక్తిగతంగా చూడాలంటే ఆయన సాధించిన విజయం, అందులో ఆయన చూపించిన నిబద్ధత, ఆయన చేసిన దీక్ష, ఆయన పట్టుదల, ఆయన అంకిత భావం, ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టి హోరాహోరీగా రాత్రి పగులు అక్కడ మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా అడుగంటూ పోయి పూర్తిగా సంకనాగిపోతున్నది. రైతులు, మహిళలు, యువత అన్ని రంగాలు కూడా రోజుకి అడుగంటూ పోయి ఆఖరిని ఫ్రీ బియ్యలతో వెనుజులాలా తయారై పూర్తిగా ఆకలి చావులతో ఆంధ్రప్రదేశ్ అంతా నిండిపోతుందనే ఒక భయంతో మొదలైన ఒక నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారిని అందరూ అక్కడ గుర్తించారు. కాబట్టి 21 సీట్లకి 21 సీట్లు ఇచ్చి గెలిపించారు. ఆయన పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ కూడా మళ్ళీ బ్రహ్మాండంగా జీగంటలు మ్రోగించి అక్కడ అధికార పీఠాన్ని అధిరోహించింది. వాళ్ళు ఆయన పట్ల ఆ విధంగా విధేయంగా అనివ్వండి, భవదీయుడిగా అనుకోనివ్వండి, లేకపోతే ప్రేమాభిమానాలు, గౌరవ భావం, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అండ్ లోకేష్ బాబుకి కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే అంత గౌరవం, అభిమానం ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని గమనించి వీటన్నిటిని పరిశీలించి అవగాహన చేసుకున్న వాళ్ళు చాలామంది కొత్తగా పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు అయ్యారు. ఆయన రాజకీయ చైతన్యం పట్ల ఒక రకమైన ప్రేమని లేదా ఇంకో రకమైన ఒక ఆరాధనా భావాన్ని పెంచుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు సరికొత్తగా చాలామంది లక్షలాది మంది మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని అభిమానించడం మొదలెట్టారు. ఇలాంటి వాతావరణంలో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వస్తున్నప్పుడు జరుగుతున్న దానిలో నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఎలా వస్తావు అని చెప్పి ఛాలెంజ్లు చేయడం కానివ్వండి, లేకపోతే ప్రతిజ్ఞలు చేయడం, సవాల్ చేయడం, ఇలాంటివన్నీ జరుగుతున్న దానిలో వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానుల నుండి జనసేన సానుభూతి పరులు, తెలంగాణ జనసేన సభ్యులు, జనసేన శ్రేణులు ఆయనకేం తక్కువ. ఇక్కడ ఆయన అభిమానులే చాలు, పెద్ద సైన్యం, అది మహాసైన్యం. వాళ్ళందరూ కూడా తిరిగి మళ్ళీ వీళ్ళందరినీ ఛాలెంజ్ చేసి మామూలు మాటలు కావు అవన్నీ కూడా, సభ్య సమాజం వినాల్సిన మాటలేదు. వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారో వాళ్ళు కూడా మరి ఆ రేంజ్లో ప్రతిస్పందించకపోతే ఘాటే ఉంటుంది. అందుకని వాళ్ళు కూడా అలాగే మాట్లాడుతున్నారు. తొంసుంటా అంటే తొంసుంటా, నువ్వు ఎలా మాట్లాడితే నువ్వు అవతల వాళ్ళు కూడా అలాగే మాట్లాడతారు. అలాంటి వాతావరణంలో రేపు పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ రాబోతున్నారు. అండ్ జనసేన తాలూకా కార్యక్రమాలను విస్తృతపరిచి రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, తర్వాత 2028లో మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. వీటన్నిటి నేపథ్యంలో జనసేన తాలూకా ప్రభావం, పవన్ కళ్యాణ్ గారి తాలూకా ప్రసంగాలు, ఆయన తాలూకా వ్యక్తిత్వం, ఆయన రాజకీయ చరిత్ర, వీటన్నిటి తాలూకా ప్రభావం గ్యారంటీగా తెలంగాణ ప్రాంతం మీద ఉంటుందని బాగా విశ్వసనీయంగా గాఢంగా నమ్మేవాళ్ళు ఉన్నారు. అది చూసి భయపడుతున్న వాళ్ళు ఉన్నారు. అయినా దేన్ని ఎవరు ఆపలేరు. ఇది రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్య దేశం, ఎవరిని ఎవరు ఆపలేరు. గో బ్యాక్ అంటే వెళ్ళిపోతాడా పవన్ కళ్యాణ్ గారు? ఆయన అంత లిల్లీ పుట్ట పవన్ కళ్యాణ్ గారు అంటే. ఆయన ఎవరో అన్నారు లిల్లీ పుట్ట అని, ఆయన లిల్లీ పుట్ట. 21 సీట్లకి 21 చోట్ల చిత్తకుట్ట అక్కడ ఉప ముఖ్యమంత్రి అయ్యి దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద రికార్డు నెలకొల్పిన మహానాయకుడు పవన్ కళ్యాణ్. సినిమా స్టార్గా ఎంత గొప్ప పెద్ద సినిమా స్టారో, రాజకీయ నాయకుడిగా కూడా ఆయన రాజకీయ నాయకుడు కాదు, ఈజ్ ఎ స్టేట్స్మెన్. ఆ స్టేట్స్మెన్ రేంజ్ ఏంటి అన్నది ఆయన చూపించుకున్నారు అక్కడ. ఇప్పుడు అలాంటి వ్యక్తి ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఆపియాలంటే జరిగే పనా? ఆయన అభిమానులు ఊరుకుంటారా? జనసేన సైన్యం ఊరుకుంటారా? ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు రేపు ఆయన వచ్చి ఆయన మాట్లాడిన ప్రసంగం, దానిలో సారాంశం గ్యారంటీగా ఇక్కడ చాలా డీపర్ ఇన్ఫ్లుయెన్స్, డీపర్ ఇంపాక్ట్ అన్నది తెలంగాణలో ఉంటుందని అందరూ నమ్ముతున్నారు. కొంతమంది భయపడుతున్నారు. ఏదైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ రాకని ఎవరు ఆపలేకపోతున్నారు. ఈజ్ కమింగ్ టుమారో టు కండక్ట్. ఆయన శ్రేణులను అందరినీ కలుస్తారు, సభ జరుగుతుంది, ఆయన తాలూకా కార్యక్రమాలను అన్నింటినీ అందరికీ వివరించడం జరుగుతుంది. అందులో భాగంగా జర్నలిస్టులను కూడా కలుస్తారని చెప్తున్నారు. ఇవన్నీ మనం తర్వాత దీని తాలూకా పరిణామాలు ఎలా ఉంటాయన్నది చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.